మెల్లగా పాకుతున్న చల్లని కాఫీ. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అందరికీ నమస్తే. గరం గరం వార్తలకు స్వాగతం. ఇవాళ కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. మరి అంతకంటే ముందుగల హెడ్లైన్. రైతు రుణమాఫీ మీద గట్టిగానే అవుతున్నాయి ధర్నాలు. మాఫీ చేసేదాకా తగ్గేదలే అంటున్నారు కారు పార్టీ లీడర్లు. పాత ఫోన్లు అమ్ముకున్నారంటే అంతే సంగతులు. బ్యాంకుల నుండి పైసలు కొట్టేస్తున్నారు సైబర్ సోడిగాళ్ళు. విడాకులకు పోయి సోకులు పడ కావాలని అడిగింది లక్షలు. అడిగినయన్ని ఇచ్చుడు కుదరదని కోర్టు పెట్టింది సురకలు. మనసుకు నచ్చితే ఏదైనా చేస్తానంటున్న రాజేషు. దోస్తుగాలనంటే కోపం రాకపోతే కోవై సార్లు. తెలంగాణలో ఏం నడుస్తుందయా అంటే రుణమాఫీ పంచాది నడుస్తున్నది. మేము రుణమాఫీ చేసినాం, కొందరికే టెక్నికల్ కారణాల వల్ల చేయలేకపోయినాం. వాళ్ళు పేర్లు రాయించుకుంటే వాళ్ళకు కూడా చేస్తాం అని సర్కారులు చెప్తుంటే ఏం మజాకులు చేస్తుర్రా? మళ్ళా పేర్లు నమోదు చేసుకునేది గవర్నమెంట్ కాడ ఎందుకు పేర్లు ఉండవు? అన్నీ ఉంటాయి, మాఫీ చెయ్యుండ్రి, చేయాల్సిందేనని కారు పాటోళ్ళు కథం దొక్కి ధర్నాలకు పిలుపునిచ్చిర్రు. మరి ఎక్కడెక్కడ ఎవరెవరు ధర్నాలు చేసిర్రు, ఎవరెవరు పాల్గొన్నారో, ఏం జరిగిందో చూద్దాం పాండ్రి. ఎక్కడిది రుణమాఫీ కాదు రణమాఫీ అన్నట్టే అయింది తెలంగాణ అంతటా. కారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రామన్న నియోజకవర్గాల్లో ధర్నాలకు కూసోవాలే, ప్రభుత్వం దిగొచ్చేటట్టు చేసి రైతన్నలకు రుణమాఫీ చేయించే బాధ్యత తీసుకోవాలని పిలుపునిస్తే రాష్ట్ర వ్యాప్తంగా మాజీ మంత్రులు, పెద్ద లీడర్లు, కార్యకర్తలంతా ధర్నా కూర్చొని రుణమాఫీ చేయాల్సిందేనని పట్టుబట్టిండ్రు. అయితే సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిల మాత్రం కారు పార్టీల ధర్నాకు ధీటుగా వీళ్ళు ర్యాలీ తీయాలని చూస్తే మాట వేరిగి రాళ్ళు కోడుగుడ్డి సురుకునే దాకా పోతే కార్యకర్తలకు దెబ్బలు దాకి తలకాయలు వలిగినాయి పాపం. ఇంకో దిక్కు మాజీ మంత్రి హరీష్ రావు ఆలయాల యాత్ర షురూ చేసి ఎమ్మెల్యే వివేక్ గౌడ్, గొంగిడి సునీత ఇంకా కొందరు లీడర్లతో కలిసి గుట్టల పూజలు చేసిండ్రు. చెప్పండి సార్, మరి ఏం కోరుకున్నారు? ఆ దేవుడి మీద ప్రమాణం చేసి నువ్వు మాట తప్పినవు, పాలకుడే పాపం చేస్తే, పాలకుడే మాట తప్పితే ప్రజలకు రాష్ట్రానికి అరిష్టం వాటిల్లొద్దని ఈరోజు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని వేడుకోవడానికి వచ్చినాం. స్పీకర్కి ఇచ్చినావు, ఎమ్మెల్యేలకు ఇస్తున్నావు, కానీ ఆర్టీసీ సింగరేణి కార్మికులు ఏం పాపం చేసిందా? చిన్న వాళ్ళని ఇబ్బంది పెడతావు, వాళ్ళకెందుకు రుణమాఫీ చేయవు? అబ్బో, హరీష్ సార్ గట్టి పాయింటే పట్టిండు. అంటే స్పీకర్ కు ఎమ్మెల్యేలకు కూడా రుణమాఫీ అయిందట గానీ నార్మల్ రైతులకు కాలేదట. మరి వాళ్ళకు చేయంగలేంది రైతులేం పాపం చేసిండ్రని పాయింట్ లేవనెత్తితే ఇటు చేవెళ్లలో కేటీఆర్ సారేమో స్వామి గౌడు, సబితక్క, మహమూద్ అలీ, కార్తిక్ రెడ్డి ఇంకా పెద్ద లీడర్లతోని ధర్నాలో కూర్చున్నాడు. రుణమాఫీ చేయాలి, చేయాల్సిందే, చేసేదాకా ఊరుకునే ముచ్చటే లేదని గట్టి స్పీచ్ ఇచ్చిండు. సోనియమ్మ మీద ఒట్టన్నాడు. తర్వాత డిసెంబర్ 9 నాడు సావు కబురు సల్లగా చెప్పిండు. ఇది అయ్యేటట్టు లేదు, నేను సెక్రటేరియట్కి వచ్చినా ఇడాల లంకె బిందెలు ఉంటాయి అనుకున్నా, లంకె బిందెలు లేవు, ఖాళీ కుండలే ఉన్నాయి. ఆలేరులో హరీష్, చేవెళ్లలో కేటీఆర్ సార్ల ధర్నాలు ఇట్లుంటే ఇటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సారు, వరంగల్ జిల్లాలో ఎర్రబెల్లి దయాకరు, సూర్యాపేటలో జగదీష్ రెడ్డి, ఖమ్మంలో పువ్వాడ అజయ్ ధర్నాలో కూర్చొని కాంగ్రెస్ సర్కార్ కు సురుకలు పెట్టిండ్రు. రుణమాఫీ అయ్యేదాకా రైతుల పక్షాన పోరాడతామని పిలుపునిచ్చిండ్రు. ఇక బీఆర్ఎస్ ధర్నాల మీద స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి సారేమో ఇగో ఈ మాట అనుకొచ్చిండు. రైతులకు నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా, రోడ్డు ఎక్కాలెందుకు, ధర్నా చేయాలెందుకు, 18,000 కోట్ల రూపాయలు చెల్లించడం, మిగతావి కూడా మాఫీ చేస్తామన్నాం. ఈ సన్నాసులను నమ్ముకొని రోడ్ల మీద తిరిగితే ఆయాసమే వస్తుంది. మీకు ఏదైనా సమస్య ఉంటే కలెక్టర్లను కలవండి. పాత ఇనుములున్నా, ప్లాస్టిక్ పైపులున్నా, బీరు కీసాలున్నా, ఇస్కీ సీసాలున్నా, కోటర్ కీసాలున్నా, లబ్బర్ బకెట్లున్నా ఉల్లిగడ్డలే అని ఇదివరకు ఊర్లలో కొందరు తిరిగి అమ్ముకునేది. కానీ ఇప్పుడు ఛార్జింగ్ ఎక్కని ఫోన్లున్నా, పాడైపోయిన ఫోన్లున్నా, మైకులు పోయిన ఫోన్లున్నా, డిస్ప్లేలు పోయిన ఫోన్లున్నా, వాడకుండా పక్కన పడేసిన ఫోన్లున్నా, ఉల్లిగడ్డలు చక్కెర కుడుకలే అని ఎవరన్నా మీ ఊర్లోకి వచ్చి పాత ఫోన్లు కొంటుర్రా? అయితే మీరు డేంజర్లో పడ్డట్టే.
ఎందుకంటే పాత ఫోన్లను అమ్మితే పరిశానేనుల్లో అవును మీరు గనక కిలో ఉల్లిగడ్డలకు ఆశపడి 20,000 పెట్టుకున్న పాత ఫోన్ను 20 రూపాయల ఉల్లిగడ్డలకు ఇస్తే గతం గంతే సంగతులుగా అర నిమిషంలో సైబర్ నేరగాళ్ల చేతులకు మీ డేటా పోయినట్లే. ఎస్, ఇక్కడ కనబడుతున్న ఈ గోషిగాలు చేసిన పనంతా కూడా ఇదే. ఊరూరా తిరుగుడు, ప్లాస్టిక్ బకెట్లు, ఉల్లిగడ్డలు 10 రూపాయలు 20 రూపాయలు 100 రూపాయలు అనుకుంటే ఇచ్చుడు, పాత ఫోన్లు కొనుడు, తీసుకుపోయి సైబర్ నేరగాళ్ళకు అమ్ముడు. ఇదే పనట. అగ చూడండి ఎన్ని బస్తాల ఫోన్లు కొన్నారో ఇళ్ళ మీద ఫోన్లు. మరియా కరీంనగర్ జిల్లా గోదావరిఖండ్లో ఈ బీహార్ పౌరలు షమీ, సలాం, ఇఫ్తికార్లు క్వింటాళ్ళు కొని బీహార్కు తీసుకుపోతుంటే చాలా మందికి డౌట్ వచ్చి పోలీసులకు చెప్పిండ్రట. చిన్నగా పోలీసులు కూపిలాగి అసలు విషయం ఇళ్ళనే అడిగితే మా రాష్ట్రంలో సైబర్ నేరగాళ్ళకి ఇస్తే మాకు మంచిగా పైసలు ఇస్తారు, వాళ్ళు పాత ఫోన్లను బాగు చేసి డేటాను గుంజి అకౌంట్లకి డబ్బులు గుంజి కోట్లు లాభపడుతున్నారు అని చెప్పేసరికి వీళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టిండ్రు. ఇప్పుడు కానీ చూడండి ఎట్లాంటి పని చేస్తున్నారు వీళ్ళు. ఈ ఒక్క మాటతోటి ఇంతకుముందు పాత ఫోన్లు అమ్మిన వాళ్ళంతా అయ్యో రామా కిలో ఉల్లిగడ్డలకు ఆశపడితే ఇంత పని చేసిన వీళ్ళని నోరు కొట్టుకుంటున్నారట. కానీ ఇప్పటికన్నా ఇట్లాంటి గోషిగాలకు అగ్వసగ్వకు పాత ఫోన్లు అమ్మేసుకొని ఆగంగా ఆకుండ్రి, జర జాగ్రత్తగా ఉండండి. కానీ ఎడికెళ్ళి మోపైతున్నారా మీరంతా. ఆలు మొగలు అన్నప్పుడు ప్రేమలు ఎంత ఉంటాయో లొల్లులు కూడా అంతే ఉంటాయి. అయితే ఆ లొల్లులను సర్దుకుపోయిన వాళ్ళు సంసారం సాగిస్తుంటారు, సర్దుకుపోనోళ్ళు ఎవరి ముల్లే వాళ్ళు సర్దుకుంటారు. అయితే అట్లా విడాకులు తీసుకునే టైంలో భర్త నుంచి భార్య భరణం అడుగుతుంటుంది బతుకు తెరువు కోసం, దానికి కోట్లు కూడా ఇయ్యాల్సిందే అంటాయి. అయితే ఇక్కడ ఒక మహిళ ఎట్లనైనా భరణం వస్తుంది కదా అని ఎంత అడిగిందో తెలిస్తే మస్తు షాక్ అవుతారు. ఈ వాదనలన్నీ విడాకుల కోసమే. కర్ణాటకలో ఒక మహిళ భర్తకు విడాకులు ఇచ్చేదందుకని కోర్టుకు పోయింది. మరి ఆలు మగల నడుమ ఏం లోలులు వచ్చినాయో ఏమో గాని విడాకులకు సిద్ధమైతే భర్త దగ్గర నుంచి భార్య 6,16,000 భరణం అడిగింది. ఇక అది ఇన్నోళ్ళు మస్తు షాక్ అయినరు. గాయంతదానికి ఎందుకు షాక్ అయినరు అని అంటే నెల వాచీలు, గాజులు, చెప్పులు, కాస్మోటిక్స్ అని ఖర్చులు ఉంటాయి, వాటి కోసం నాకు ఇంత కావాలి అని అడిగిందట. అందుకే ఈ మాటలు విన్న జడ్జి మేడం కూడా షాక్ అయ్యి సరిపోతాయా ఇంకేమైనా కావాలన్నా అని సటైర్ వేసినట్టే మాట్లాడి గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. మరి గాదానుల్లా ఎట్లా భర్త నుంచి భరణం వస్తుంది కదా అని చెప్పులకు, గాజులకు లక్షలు అడుగుతారు. అయినా నెల చెప్పులు, గాజులు, వాచీలు మారుస్తారు అనులా లక్షలు పెట్టి. అందుకే జడ్జి మేడం కోపం చేసి మీరు అడిగినంత ఇయ్యాలని చట్టంలో లేదు, అట్లేం కుదరదు అని చెప్పిందట. మరి దీనికి ఆమె ఏమంటదో గానీ చూడండి కొందరు ఆడోళ్ళ కోరికలు ఎంత విచిత్రంగా ఉన్నాయో. A single lady for herself? What is this? You don't have no other responsibility of the family? అర్జెంట్ పనుంది, ఆఫీస్కు లేట్ వస్తా అని మెసేజ్ చేసిండు మా రాజేషు. ఏందో మరి గంతగానం పని అని కనుక్కుందామని ఫోన్ చేస్తే ఎత్తుతూనే లేడు. మళ్ళీ ఏదన్నా వార్త చూసి నెత్తి మీద వేసుకున్నాడో ఏందో పాడై. అసలు ఎక్కడున్నాడో కదా ఈయన. దోస్తులం మేము దోస్తులం దావత్ అంటే ఒక్కటయ్యే దోస్తులం, షేరింగ్ల పెగ్గు కొట్టే దోస్తులం, సిగరెట్ షేరు కొట్టే దోస్తులం, ఎవరినన్నా కొట్టేందుకు ఉరికిపోతాము, ఎవడన్నా మీదికొస్తే పారిపోతాము. దోస్తులం మేము దోస్తులం. పురుసతిగా కూర్చొని పాటలు బాగానే కనిపెట్టి పాడుతున్నావు కానీ పనుందని చెప్పింది గిదేనా? ఉన్నది, దోస్తుగాడు వస్తానన్నాడు, వెయిట్ చేస్తున్నా. ఎప్పుడు చూడు దోస్తులు. నీకు వాళ్ళకి ఏం పని పాటు ఉండదా? హలో, నన్నేమన్నాను? మా దోస్తుగాళ్ళనంటే ఊరుకొని చెప్తున్నా. ఓహో, బానే కోపం వస్తుంది కదా. మరి దోస్తుగాళ్ళనంటే కోపం రాకపోతే కోవైసార్లా వస్తుందా? ఒక్క నిమిషం ఆగు. హలో చెప్పురా. బైక్ కావాలన్నా 2 రోజులే తీసుకోబోరా వచ్చి, దాంట్లో ఏమున్నది? తోక్కరా పోతే ఆఫీస్కి లేకపోతే లీవ్ పెడతా, తీయరాదు 2 రోజులు ఏమవుతున్నది? నువ్వు అయితే తీసుకోవచ్చు. సిగ్గుందా కొంచెమన్నా? ఫ్రెండ్కు బండిచ్చేందుకు కొలువుకు పంగనామం పెడతావా? దోస్తాన్ కోసం ఏమన్నా చేస్తా. అంతగానం ఏముంటది దోస్తాన్లా? ఒకటే దోస్తానా అంటారు. ఏముంటదా? ఫ్రెండ్షిప్ గురించి ఒక మహాకవి ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? ఫ్రెండ్షిప్ ఇస్ బిటర్ లైక్ ఎ బీర్, ఇఫ్ యూ వాంట్ టు డ్రింక్ ఇట్ వెదర్ టేక్ ఎ స్ట్రాంగ్ ఆర్ లైట్ ఆర్ అల్ట్రా లైట్ అన్నాడు. ఏది అర్థం కాదు నీ ఎండిపోయిన టెంక మోకానికి, అర్థమయ్యేటోళ్ళకి అర్థమైంది. ఏందో నీ డైలాగులు డైనోసార్ సినిమా లెక్కనే, అరువులు ఎక్కువ అర్థం తక్కువ ఉంటాయి. కానీ బైక్ ఇస్తే నీ కారు ఉన్నది కదా, కార్లో రావచ్చు కదా నువ్వు ఆఫీస్కు. ఇంకెక్కడి కారు? నేను ఫ్రెండ్ గాడు కలిసి కొన్నామని తెలుసు కదా. పాపం వాడు ఈఎంఐ కట్టలేకపోతున్నాడు అని చెప్పి నా దగ్గర కూడా పైసలు లేవని, కట్టలేము మేము పైసలు అని చెప్పి బ్యాంక్ వాళ్ళకే రిటర్న్ ఇచ్చేసినాం అక్క.
కంత ఇష్టంతో కొనుక్కున్నది ఇచ్చేసినావా? మరి గట్లాంటి దిక్కుమాలతో దోస్తాను అవసరమా నీకు? పాతదే అయినా ఒక విషయం సింక్ అవుతుంది కాబట్టి చెప్తా విను. కొట్టిండని నాన్నని, తిట్టిందని అమ్మని, ఫైనాన్స్ కట్టలేదని చెప్పి ఫ్రెండ్ని వదులుకుంటావా? అయ్యో ఏందో నీ దోస్త్ పురాణం. ఒక్క నిమిషం ఆగు. చెప్పురా. బ్లడ్ కావాలన్నా? ఏ గ్రూపు? ఎంత కావాలన్నట? ఎన్ని యూనిట్లు? నాది బి పాజిటివ్ రా. నాది సెట్ కాదు. ఓ పని చేస్తా, నేను ఇంతలో అన్ని గ్రూపుల్లో పెట్టేస్తా. నేను హాస్పిటల్ దగ్గరికి వస్తున్నా. నువ్వు ఓ పని చేయి, ఆన్లైన్లో కూడా బ్లడ్ డోనర్స్ గ్రూప్స్ ఉంటాయి, వాటిలో కాంటాక్ట్గా. సరేనా? ఓకే ఓకే సరే రా, వస్తా, తొందరగానే వస్తా. ఎవరికేమైంది? బ్లడ్ వాళ్ళకి? అరే పాపం మా ఫ్రెండ్ కానీ ఫ్రెండ్ వాళ్ళ తాతకు ఒంట్లో మంచిగా లేదట అబ్బా, బ్లడ్ ఎక్కి అన్నట. ఓర్ని, ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ తాతకు బ్లడ్ అవసరం పడితే గింత పరిశాన్ అవుతున్నావా? అట్లాంటివేందబ్బా? ఫ్రెండ్ కానీ ఫ్రెండ్ అంటే మనకు ఫ్రెండ్ అన్నట్టు, వాని తాత మనకు తాత అన్నట్టే కదా. ప్రాణాలు నిలిపే ముచ్చట కాబట్టి ఈ ఒక్క విషయంలోనైతే నిన్ను తారీఫ్ చేస్తున్నా గానీ, అయినా ఇష్టమైన వాళ్ళకు చూపించాలి, మనం నిలబడాలి. నాకు నచ్చితే ఏదైనా చేస్తా, మనసుకు నచ్చితే నేను చేసేస్తా. నీకు తెలుసు కదా. ఈ డైలాగు ఎక్కడో విన్నట్టున్నదే. బన్నీ స్టేజ్ మీద చెప్పింది ఇది. ఇష్టమైన వాళ్ళకి మనం చూపించాలి, మనం నిలబడగాలి. మన ఫ్రెండ్ అనుకో, ఇంకోళ్ళు అనుకో, మనకు కావాల్సిన వాళ్ళు అనుకో, నాకు ఇష్టమైతే నేను వస్తా, నా మనసుకు నచ్చితే నేను వస్తా. అది మీ అందరికి తెలిసిందే. మరి ఇది ఆయన ఎవరిని ఉద్దేశించి అన్నడో గాని మొత్తానికి బాగానే హల్చల్ చేస్తున్నది ఇంటర్నెట్లో అయితే. మరి ఎవ్వరైనా ఫ్రెండ్షిప్ కోసం ఆ మాత్రం చేస్తారు కదా. మరి అదే కదా. అయినా అవతల తాతకు బ్లడ్ ఇచ్చేది ఉన్నదమ్మా, నేను పోతున్న డోనర్స్ ఎత్తుకాలే, ఉంటా. పోగానే తాత పైలం. కానీ లోకంలో అన్ని బంధాల కంటే స్నేహబంధం స్పెషాలిటీ ఏ వేర్లే. అది నార్మల్ పబ్లిక్ అయినా సెలబ్రిటీలకైనా గంతే కదా. మనుషులకే కాదుల్లా, జంతువులకు కూడా దేవుని మీద భక్తి బాగానే ఉంటది. మనుషులకు ఉన్నన్ని సౌకర్యాలు జంతువులకు లేవు కాబట్టి గుడికి పోతలేవు కావచ్చు, కానీ ఉంటే మాత్రం దినం పోయి దర్శనం చేసుకుని కావచ్చు. అవును మరి. ఇంకో ఈడొక కోతి చూడుండ్రి ఎంత మంచి భక్తి చూపెడుతుందో. చూసినరా నువ్వు, కోతి ఎంత భక్తి గలదో. గుడిలోకి వచ్చిందే కాకుండా హారతి వెలుగుతుంటే ముందు కండ్లకు అద్దుకున్నది. అది కూడా ఒక్కసారి కాదు, 2-3 సార్లు. మరి కోతి హారతి తీసుకున్నది, దేవునికి కూడా హారతి పట్టాలే కదా, అందుకే హారతి ఇచ్చింది అదే చేత్తోని. కానీ మనకు మామూలుగా ఏ గుడి కాడ చూసినా చుట్టూన్న చెట్ల దగ్గర కోతులు కనబడతాయి, కానీ ఇట్లా గుడిలోకి వచ్చి దర్శనం చేసుకుని ఆరాధన తీసుకున్న కోతులు అయితే కనబడాయి. మరి కోతికి నిజంగానే భగవంతుడు అంటే అంత భక్తో, లేకుంటే మనుషులు మొక్కుతున్నారు కదా, నేను కూడా మొక్కుతానే తీసుకున్నదో. కానీ కోతి నీకేం కోరికలున్నాయో మంచిగా కోరుకొని, కోరికలు నెరవేరితే మళ్ళీ వచ్చి మొక్కులు తీర్చుకుంటాను, దండాలు పెట్టు, సరేనా? నువ్వు గట్టిగా అనుకో, అయిపోద్ది అంతే. మొన్న ఆదిలాబాద్ జిల్లాలో బస్సు రన్నింగ్లు ఉండగా టైర్లు ఊడిపోయినాయి. ఇంకో దగ్గర కూడా బస్సు చెడిపోయి చక్రాలు ఊసిపోయినంత పని అయింది. కానీ అదృష్టం మంచిగుండి ఎక్కడ ఎవ్వరికి ఏం కాకుండేసరికి అందరం ఊపిరి పీల్చుకున్నాం కదా. అయితే బస్సుల సంగతి అట్లుంటే బస్టాండ్లో మాత్రం పరిస్థితులు అంతకు మించి ఉన్నాయి. పాపం ఈ అక్క ఊరికి పోదామని వచ్చి బస్టాండ్లో కూర్చుంటే ఎంత పని అయిందో చూడండి. బస్ స్టాండ్ లో పెచ్చులూడి పడితే జర్రంతల్నే బయట పడి ప్రాణాలు రక్షించుకున్నారు. ఇగో ఈ అక్కకి చెల్లె నిర్మల్ జిల్లా బైంసా రాహుల్ నగర్ లో ఉంటారు. బిడ్డతోటి కలిసి ఊరికి పోదామని బస్ స్టాండ్కి వచ్చింది. బస్సు లేట్ అవుతున్నదని చెప్పేసరికి వెయిట్ చేస్తుంటే మీదికెంచి పెచ్చులూడి పడి గొగ్గింత కథ అయింది. ఇంకా నయం అదృష్టం మంచిగుండి అసుంట అడిగేసేసరికి తక్కువ దెబ్బలు దాకినాయి, కానీ లేకుంటే ఎంత ఆగముండు కథ అయ్యింది. మరి బస్ స్టాండ్ ఈ స్థితికి వచ్చిన ఆఫీసర్లు ఎందుకు స్పందించలేదో, ఎందుకు బాగు చేపియలేదో కానీ అన్యాయంగా అక్కకి దెబ్బలు దాకే. ఇప్పుడు మరి ఈ ముచ్చట మీద మంత్రి పొన్నం సారు, సజ్జనార్ సార్ ఎట్లా స్పందిస్తారో చూడాలి. ఈ అక్క ముచ్చట ఇట్లుంటే కరీంనగర్ జిల్లా హుజరాబాదులనేమో బస్సు నిండా జనాలు ఎక్కి పిక్కటంగా అయ్యేసరికి ఏహే ఇక అసలు నేను బస్సే నడపనన్నా ఆపేసిండు డ్రైవర్ అన్న. ఇది కూడా కరెక్టే. మరి అసలుకే ఈ నడమ చాలా ప్రమాదాలు అవుతుండే. అద్దంగా నవడకుంటే ఆయన మాత్రం ఎట్లా డ్రైవింగ్ చేస్తాడు? అయ్యా మంత్రి పొన్నం ప్రభాకర్ సారు, ఏంది సార్ ఈ పంచాయతీ రోజు బస్సుల్లో ప్రయాణికులకు తగ్గట్టు బస్సులు నడపమంటే సరే వాళ్ళనంటే అర్థం చేసుకోకుంటారు, కనీసం డ్రైవర్ల బాధలను అర్థం చేసుకుని బస్సులను పెంచుర్రయ్యా. వాళ్ళు తిప్పలు వాడకుండా బస్సులు తోలితే ఎంత ఆగం ఉంటది, ఏంది కథ? జర ఆర్డర్ ఇయ్యండి సారు, మీకు పుణ్యం ఉంటది. రాహుల్ గాంధీ శ్రీనగర్ పోయి ఐస్ క్రీమ్ టేస్ట్ చూసిండు. ఒక ఆడ పానీపూరి తిన్నాడు, ఇంకొక ఆడ డిన్నర్ చేసిండు. తినేదానికి గంత దూరం పోయిండా అనుకునేరుల్లా
జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు వస్తున్నాయి కదా గదాని కోసం పార్టీ లీడర్లను రెడీ చేసేందుకు పోయిండు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ లీడర్లను తయారు చేసేందుకు నేషనల్ కాన్ఫరెన్స్ తోని పొత్తుబెరలు మాట్లాడుకునేందుకు శ్రీనగర్ పోయిండు రాహుల్ గాంధీ. ఇక గంత దూరం పోయి ఉత్తగా తిరిగి వస్తే ఏం మజా ఉంటది అనుకుని మల్లికార్జున ఖర్గేతో కలిసి శ్రీనగర్ లో ఉన్న ఈ హోటల్ కు పోయి మ్యాంగో షేక్ విత్ ఐస్ క్రీమ్ టేస్ట్ చేసిండు. ఆ హోటల్ కు వచ్చిన ఒక ఫ్యామిలీతోని ముచ్చట పెట్టిండు. ఈ పాపం చూసి ఓ బుజ్జి ఎందుకట్లా సిగ్గుపడుతున్నావు అని ఇగో ఇట్లా పానీపూరి తీసి ప్లేట్లా పెట్టిండు. ఆ హోటల్ తినడానికి వచ్చిన కస్టమర్లతోని ముచ్చట పెట్టిండు. రాహుల్ గాంధీ వెయిటర్లను ఉడవల్కరించిండు. వాళ్ళతోని సెల్ఫీలు కూడా దిగిండు. గంత పెద్ద లీడర్ సాదా సీదా మనిషి లెక్క అందరితో కలిసిపోయిండని అనుకున్నారు అక్కడ ఉన్నోళ్ళు. చూసిరు కదా, ఇవి వాటి గరం గరం వార్తలు. మళ్ళీ చేపిసోళ్ళ ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళా తిరిగి ఉదయం 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.